అనగనగా మామిడిపూడి అనే గ్రామంలో మంగపతి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మంగపతి అందగాడే కాదు, ఐశ్వర్యవంతుడు కూడా. విశాలమైన భవనం చుట్టూ నందనవనం లాంటి తోటతో ఎంతో అందంగా ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా మంగపతికి 7 ఆవులున్నాయి. అన్నీ పెద్ద పెద్ద బలమైన ఆవులు. అవి ఇచ్చినన్ని పాలు ఆ ఊళ్ళో ఏ ఆవులు ఇవ్వలేవు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మంగపతి ఆవుల పాలను ఎగబడి కొనేవారు. అంత చిక్కగా రుచిగా ఉండేవి. మంగపతి ఈ ఆవుల పాలమ్మి గొప్ప ధనవంతుడయ్యాడు. ఆవులు మంగపతికి విలువైన ఆస్తి. ఆవుల పోషణ చాలా భక్తి శ్రద్ధలతో చేసేవాడు మంగపతి. ఒకరోజు ఉదయం మంగపతి పాలు పితికేందుకు గోశాలకెళ్ళాడు. మొదటి ఆవు దగ్గరికి వెళ్ళాడు. పాలు రాలేదు. దీనికి ఏదో జబ్బు చేసినట్లుంది అనుకుంటూ రెండో ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆవు కూడా పాలు ఇవ్వలేదు. అలా 7 ఆవులు చుక్క పాలు కూడా ఇవ్వలేదు. మంగపతికి అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని చాలా ఆలోచించాడు. గడ్డి మంచిది కాదా, లేకపోతే పనివాళ్ళు సక్రమంగా మేపలేదా, ఆవులు పాలు ఎందుకు ఇవ్వడం లేదు అనుకుంటూ ఒకటే ఆలోచన, ఆశ్చర్యం మంగపతికి. గోవులను చాలా జాగ్రత్తగా శ్రేష్టమైన గడ్డితో మేపండి అని పనివాళ్లను ఆజ్ఞాపించాడు మంగపతి. మర్నాడు మళ్ళీ పాలు పితికేందుకు గోశాలకు వచ్చాడు. మళ్ళీ చుక్క పాలు రాలేదు. ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కాక స్వయంగా మంగపతే ఆవులకు శ్రేష్టమైన పచ్చిగడ్డి వేసి గంగడోలు దువ్వుతూ బ్రతిమిలాడుతూ మంచి మాటలు చెబుతూ తినిపించాడు. ఆవులు బాగా తిన్నాయి. 3వ రోజు మళ్ళీ మంగపతి గోశాలకు వచ్చి గమనిస్తే మళ్ళీ చుక్క పాలు ఇవ్వలేదు. ఉన్న స్థలం మారిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందనుకుని నది ఒడ్డున గడ్డి పుష్కలంగా పెరిగిన చోటకి ఆవులను తీసుకొచ్చి అక్కడ సుష్టుగా తినేట్లు చేశాడు. తీయని నీళ్లు తాగించాడు. ఆవులకు జబ్బు లేదు, ఏమీ లేదు. ఉంటే ఇంత బాగా తినలేవు కదా అని అనుకున్నాడు. 4వ రోజు దిష్టి తీయించి పూజలు చేయించి పాలు పితికేందుకు కూర్చున్నాడు. మళ్ళీ కథ మామూలే. చుక్క పాలు రాలేదు. మంగపతికి ఇది ఒక సమస్యగా మారింది. తన ఐశ్వర్యం అంతటికీ మూలం ఆవు పాలు. ఇప్పుడు ఆ ఆవులే పాలు ఇవ్వడం లేదు. తన కథ తారుమారవబోతుందా అని ఒకటే ఆందోళన పడ్డాడు. మంగపతి ఆవులు పాలు ఇవ్వడం లేదంటూ జనం గగ్గోలు పెట్టారు. ఉన్నట్లుండి ఒక ఆలోచన వచ్చింది మంగపతికి. ఆవుల్లోనూ ఆవులు తింటున్న గడ్డిలోనూ ఏమాత్రం లోపం లేదు. దొంగతనంగా ఎవరో పాలు పిండుకుపోతున్నారు. ఇదేదో తేల్చుకోవాల్సిందే అని అనుకున్నాడు. పనివాళ్ళని పిలిచి, మన ఆవరణలోకి ఎవరైనా వస్తున్నారేమో నిఘా వేయండి. ఎవరో దొంగలు వచ్చి పాలు పితుక్కుని పోతున్నారని నా అనుమానం. 1000 కళ్ళతో కావలి కాయండి అని గట్టిగా చెప్పాడు మంగపతి. పనివాళ్ళు దొంగలు కారు. మంగపతి పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలున్నాయి వారికి. అచంచల స్వామి భక్తి ఉంది. తమకు భుక్తినిస్తున్న ఆవులంటే ఆరాధనాభావం ఉంది. చాలా జాగ్రత్తగా కంటి నిండా కునుకు లేకుండా కావలి కాసారు పనివాళ్ళు. ఆవులు మాత్రం పాలు ఇవ్వడం లేదు. మంగపతి ఇలా అనుకున్నాడు. ఇక పనివాళ్ల మీద ఆధారపడి ప్రయోజనం లేదు. నేనే దొంగలెవరో కనిపెట్టి పట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. రాత్రి దీపాలు పెట్టి రెప్పవాల్చకుండా కాపలా కాశాడు. కాకపోతే ఎవరూ రాలేదు, పోలేదు. తెల్లవారుతుంది. అప్పుడే ఆకాశం నుండి సూర్యకిరణాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుండో సుగంధ పరిమళాలు వాతావరణంలో కలిశాయి. ఈ సువాసనలు తన పూల తోటలో నుండి వస్తున్నట్లు అనిపించలేదు. ఇంతకుముందు ఇటువంటి సుగంధాన్ని మంగపతి ఆస్వాదించలేదు. మత్తెక్కించేలా ఉన్నాయి ఆ పరిమళాలు. మైమరుపుతో మంగపతి కళ్ళు మూతపడ్డాయి. మంగపతి కళ్ళు తెరిచేసరికి బాగా పొద్దెక్కిపోయింది. సుగంధ పరిమళాలతో చాలా ఆనందంగా ఉన్నాడు మంగపతి. కానీ పాలు మాత్రం లేవు. ఎవరో మాయ చేసి పాలు దొంగతనం చేస్తున్నారని అనుకున్నాడు మంగపతి. ఆ రాత్రి ఒక ముసుగు కప్పుకుని మంచం మీద కూర్చున్నాడు. తెల్లవారడానికి ముందే సుగంధాన్ని తలపించే మంచి పరిమళం వచ్చింది. ముక్కు మూసుకున్నాడు మంగపతి. వెంటనే ఒక చిత్రమైన దృశ్యం కనిపించింది. దారం లాంటి బంగారు నిచ్చెన ఆకాశం నుండి భూమికి దిగింది. నిచ్చెన మీద నుండి 7 సుందరీమణులు సుకుమారంగా సుతారంగా భూమి మీదకి దిగారు. వారి చేతుల్లో బంగారు పాత్రలున్నాయి. అలాంటి అద్భుతమైన సుందరీమణులను మంగపతి ముందెన్నడూ చూడలేదు. వారి నవ్వులు వెన్నెల కాసినట్లున్నాయి. ఎంతసేపైనా చూడాలనిపించే కళ్ళు. అదొక అద్భుతమైన దివ్యానుభూతిలా అనిపించింది. వారిని అలాగే కదలకుండా చూస్తుండిపోయాడు. 7 కన్యలు 7 ఆవుల ముందు కూర్చుని తమ పాత్రల నిండా పాలు పిండుకున్నారు.
పనైన తర్వాత 7 బంగారు కన్యలు బంగారు మెట్లు ఎక్కేందుకు వెళ్లారు. దివ్యానుభూతి నుండి తేరుకున్న మంగపతి నిచ్చెన దగ్గరికి పరిగెత్తాడు. మంగపతిని చూసి భయపడ్డారు ఆ కన్యలు. వెంటనే పైకి ఎక్కుతున్నారు. అందరినీ పట్టుకోలేకపోయాడు మంగపతి. కాకపోతే చివరి మెట్టు మీద ఉన్న కన్యను పట్టుకున్నాడు. బంగారు నిచ్చెన మిగిలిన 6 దేవకన్యలు మాయమయ్యారు. పాపం మంగపతి చేతిలో ఇరుక్కున్న లావణ్యరాశి భయంతో ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ పారిపోకుండా గట్టిగా బంధించి కళ్ళు తుడిచి బుజ్జగించి మధురంగా, మీరెవరు? నా పాలెందుకు దొంగలిస్తున్నారు? నా వల్ల మీకేం అపకారం జరిగింది అని మంగపతి ప్రశ్నల వాన కురిపించాడు. మేము ఆకాశరాజు కుమార్తెలం. మా రాజ్యంలో మాకు పాలు కొల్లలుగా దొరుకుతాయి. కానీ నీ ఆవుల పాలు మధురంగా అమోఘంగా ఉన్నాయి. మా రాజ్యంలో దొరకవు. నీ ఆవు పాల గొప్పతనం మా రాజ్యం వరకు విస్తరించింది. ఇంత మంచి పాలు తాగాలని ఎవరికి అనిపించదు? ఎవరికీ తెలియకుండా వచ్చి పాలు పిండుకుని తాగాము. రుచి చూసాము, వదలబుద్ధి కాలేదు. అందుకే ప్రతిరోజు వచ్చి తాగి వెళ్ళిపోతున్నాము అని అంది. నీకెంత ఐశ్వర్యం కావాలన్నా ఇస్తాను, తీసుకో. నేను మాత్రం ఇక్కడ ఉండలేను. నేను నా రాజ్యానికి పోవాలి అంటూ ఆమె వేడుకుంది. ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోయాడు మంగపతి. కళ్ళు మూతపడలేదు, మాటలు రావట్లేదు. ఒక క్షణం తర్వాత తేరుకుని ఆమెతో ఇలా అన్నాడు. అందాల చందమామ, నీ అందం నన్ను పరవశుణ్ణి చేస్తుంది. మనం పెళ్లి చేసుకుందాం. దొంగలించని అవసరం లేకుండానే మన ఆవుల పాలు తృప్తిగా తాగవచ్చు. నిన్ను పూలతో పూజిస్తాను, చాలా బాగా చూసుకుంటాను అని అన్నాడు. మంగపతి కోరిన చిత్రమైన కోరిక సుందరిని ఆశ్చర్యపరిచింది. నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. మనకు వివాహం జరిగే అవకాశమే లేదు అని అన్నదామె. మంగపతి పట్టుబట్టి ఆమెను పెళ్లికి ఒప్పించాడు. అయితే ఒక షరతు మీద అంగీకరించింది ఆవిడ. నువ్వు ఎప్పుడూ ఈ బంగారు పాత్రను తెరిచి చూడకూడదు. దీన్ని ఉట్టి మీద భద్రంగా ఉంచుతాను. ఈ పాత్రను తెరిచిన రోజే నేను వెళ్ళిపోతాను అని అందామే. మంగపతి వెంటనే అంగీకరించాడు. వివాహం జరిగింది. జీవితం ప్రశాంతమైన నీటిపైన పూల పడవలా సాగిపోతుంది. దేవకన్య మానవుడితో జీవించడం అలవాటు చేసుకుంది. కాలం మధురాతి మధురంగా గడుస్తుంది. ఒకరోజు దేవకన్య ఇంట్లో లేని సమయంలో ఉట్టి మీద నుంచి ఏదో తీసుకురావాలని వెళ్ళాడు. మూత వేసిన బంగారు పాత్ర అతని కంటపడింది. లోపల ఏముందో చూడాలనే కుతూహలం చాలా రోజుల నుంచి ఉంది. సుకుమారమైన దేవకన్య కఠినమైన ఆలోచనలు చెయ్యలేదని అనుకుని పాత్ర ముందు పెట్టుకుని మూత తీశాడు. లోపల ఏమీ లేదు, ఖాళీ. నవ్వొచ్చింది మంగపతికి. ఇందులో ఏముంది? ఆ పిచ్చిపిల్ల తెరవద్దని ఎందుకు అంది అనే ఆలోచనలో పడ్డాడు. ఈలోపు దేవకన్య రావడం మంగపతి గమనించలేదు. దుఃఖంతో ఆమె ముఖం వాడిపోయింది. మంగపతి, నేను వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, నేను పోతున్నాను అని అంది. కోపం ఎందుకు సుందరి? ఈ పాత్రలో ఏమీ లేదు కదా అని అన్నాడు మంగపతి. మీ మానవులు మాట మీద నిలబడరు. మీ మీద నమ్మకంతో నేను మిమ్మల్ని వివాహమాడాను. ఎప్పుడైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మూత తెరవద్దని చెప్పినా మూత తెరిచి చూశారు. ఇక నుండి మిమ్మల్ని నేను ఎలా నమ్మగలను? నేను పోతున్నాను అంటూ మరుక్షణంలో దేవకన్య బంగారు పాత్రతో సహా అదృశ్యమయ్యింది. మంగపతి ఆశ్చర్యపోయాడు. ఎంత పని చేశాను అని అనుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.